ఓకే. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో లైక్ బిఫోర్ డిలీట్ ఆ తర్వాత చూసుకున్నాం. బిఫోర్ డిలీట్ చూసాము, ఆఫ్టర్ ఇన్సర్ట్ చూసాము, ఆఫ్టర్ అప్డేట్ చూసాము, బిఫోర్ అప్డేట్, సో ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ ఇన్సర్ట్ అన్ని చూసుకున్నాం మనం. అవునా? సో మనకు బిఫోర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సేమ్ ఆబ్జెక్ట్ పైన ఏదైనా ఫంక్షనాలిటీస్ మనం చేసుకోవాలనుకుంటే సో బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటాం, రైట్? సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? రిలేటెడ్ గా ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఐ మీన్ ఇప్పుడు అకౌంట్ రిలేటెడ్ గా అకౌంట్స్, ఐ మీన్ కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, కేసెస్, సంథింగ్ ఏవో రిలేటెడ్ గా ఉంటాయి, రైట్? సో రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏదైతే యాక్షన్స్ ని, అకౌంట్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ని యూజ్ చేసుకుంటాం. అవునా? సో సేమ్ వే నువ్వు చూసిన వీడియోలో ఆయన ఏం చేసుకుంటున్నాడు? అకౌంట్ కి ఎంప్లాయీకి రిలేషన్షిప్ ఉంది, అకౌంట్ పేరెంట్, ఎంప్లాయీ చైల్డ్. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సో రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ పైన ఏదైనా యాక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి, ఏదైనా ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ చేయడానికి ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ని యూజ్ చేసుకుంటాం మనం. అవునా? సో ఈరోజు మనం ఆఫ్టర్ డిలీట్ ని యూజ్ చేసుకోవాలి. సో డిలీట్ అంటే ఏంటి? రికార్డ్స్ ని డిలీట్ చేయడం, రైట్? సో డిలీట్ అంటే ఏంటి? రికార్డ్స్ ని డిలీట్ చేయడం. ఎయిదర్ బిఫోర్ డిలీట్ అప్పుడు చెక్ చేసుకోవడమా, లేకపోతే ఆఫ్టర్ డిలీట్ అప్పుడు చెక్ చేసుకోవడమా అనేది మనం కండిషన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో డిఎంఎల్ ఆపరేషన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆఫ్టర్ ట్రిగ్గర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అవునా? సో మనం ఏం చేస్తున్నాం? నేను ఇప్పుడు అకౌంట్ కి, కాంటాక్ట్స్ కి ఒక బిఫోర్ డిలీట్ అనే సారీ ఆఫ్టర్ డిలీట్ అనే ఒక మెథడ్ ని రాసుకొని ఆ మెథడ్ లో నేను కాంటాక్ట్స్ యొక్క డీటెయిల్స్ ని డిలీట్ చేస్తాను, అంతే. ఓకే, అంతే కదా? సో ఇప్పుడు నువ్వు ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 అని రెండు ఆబ్జెక్ట్స్ తీసుకుంటావు. ఎంప్లాయీ 1 అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, ఎంప్లాయీ 2 అనేది చైల్డ్ ఆబ్జెక్ట్, రైట్? సో ఇప్పుడు నువ్వు పేరెంట్ ఎంప్లాయీ 1 అనే రికార్డ్ డిలీట్ చేస్తే ఆ రికార్డుకి చైల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్ గా డిలీట్ చేసుకుంటాం ఆఫ్టర్ డిలీట్ ద్వారా. సో నువ్వు సేమ్ కాన్సెప్ట్ ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అవునా? సో మాస్టర్ డిలీట్ రిలేషన్షిప్ ఏంటి? పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. అవునా? సో మనము ట్రిగ్గర్స్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. కానీ ట్రిగ్గర్స్ ని ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ లో ఓన్లీ ఒకటి మాత్రమే డిలీట్ చేస్తాం, లైక్ పేరెంట్ ని డిలీట్ చేస్తే చైల్డ్ ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. అవునా? కానీ సబ్ చైల్డ్ ని డిలీట్ చేయలేము మనం. సబ్ చైల్డ్ కి ఏమైనా రిలేషన్షిప్ ఉంటే డిలీట్ చేసుకోవచ్చు, కానీ మాస్టర్ డీటెయిల్ కి మనకు కండిషన్ ఒక ఆబ్జెక్ట్ కి 2 రిలేషన్షిప్స్ మాత్రమే చేసుకుంటాం. అవునా? సో అలాంటప్పుడు మనం నంబర్ ఆఫ్ చైల్డ్స్ కావాలనుకుంటే వాటిని డిలీట్ చేయాలంటే మనకు కుదరదు. సో అప్పుడు మనం ఏం వెళ్తాం? ట్రిగ్గర్స్ కి వెళ్తాం. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ని యూజ్ చేసుకొని అకౌంట్ కి రిలేటెడ్ గా ఏవైతే చైల్డ్స్ ఉంటాయో ఆ చైల్డ్స్ ని డిలీట్ చేస్తాం ఆటోమేటిక్ గా. అవునా? ఇప్పుడు మనం ఒక అపెక్స్ ట్రిగ్గర్స్ ని, తర్వాత ఒక అపెక్స్ క్లాస్ ని క్రియేట్ చేసుకొని ఆఫ్టర్ డిలీట్స్ ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నాకు అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ లో టెస్ట్ అని ఒక రికార్డ్ ఉంది. సో ఈ టెస్ట్ అనే రికార్డ్ కి నాకు ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? సో ఇక నాకు ఒక కాంటాక్ట్ అని ఒక చైల్డ్ ఉంది. ఓన్లీ మనం ఒక కాంటాక్ట్ మాత్రమే తీసుకుందాం. ఓకేనా? కాంటాక్ట్. సో ఇప్పుడు నేను ఈ అనే అకౌంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా కాంటాక్ట్ కూడా డిలీట్ అయిపోవాలి. ఓకేనా? అది నా కండిషన్. ఓకేనా? దాన్ని మనం ట్రిగ్గర్స్ లో ఎలా రాసుకుంటాం? సో దాన్ని మనం ట్రిగ్గర్స్ లో ఎలా రాసుకుంటాం? ఈవెన్ నువ్వు ఆపర్చునిటీని డిలీట్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదు కాంటాక్ట్స్ ని డిలీట్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదు కేసెస్ ని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, నీ ఇష్టం అది. ఓకేనా? సరే. సో ఇప్పుడు మనం డెవలపర్ కన్సోల్ లో ఒక ట్రిగ్గర్ ని రాసుకొని ఆ ట్రిగ్గర్ ని అపెక్స్ క్లాస్ లో ఎలా కాల్ చేసుకుందామని చూద్దాం. సో ఇంతకు ముందు మనకు ఏమన్నా ప్రీవియస్ గా ఏమన్నా అకౌంట్ ఆబ్జెక్ట్ పైన యాక్టివిటీ ట్రిగ్గర్స్ ఉన్నాయో లేదా మనం క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే డియాక్టివేట్ చేసుకుందాం. సో అకౌంట్ ట్రిగ్గర్ పైన ఒకటే ఉంది, క్రియేట్ కాంటాక్ట్ అని. సో క్రియేట్ కాంటాక్ట్ అని ఒక ఇది ఉంది. సో నువ్వు ఇందులో నుంచి అయినా అపెక్స్ క్లాస్ ని కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఆల్రెడీ ట్రిగ్గర్ ఉంది కాబట్టి ఇందులో నువ్వు కాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నువ్వు మళ్ళీ కొత్తగా ఒక ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇది డియాక్టివేట్ చేసుకొని ఒక ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకో. సో గో టు డెవలపర్ కన్సోల్. డెవలపర్ కన్సోల్కి వెళ్ళు. డెవలపర్ కన్సోల్. ఓకే. సో డెవలపర్ కన్సోల్.
సో ఇప్పుడు నేను ఫస్ట్గా ఒక ట్రిగ్గర్ని రాసుకుంటా. సో ట్రిగ్గర్ సో ట్రిగ్గర్ యొక్క నేమ్ ఏ ట్రిగ్గర్ అయితే నువ్వు రాసుకోవాలనుకుంటున్నా. సో నేను అకౌంట్ రిలేటెడ్ చైల్డ్ అని పెట్టుకుంటా ట్రిగ్గర్ నేమ్. ఓకేనా. సో ఏ ఆబ్జెక్ట్ పైన అకౌంట్ ఆబ్జెక్ట్ పైన తీసుకున్నా. ఓకే. సో ట్రిగ్గర్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం పెట్టుకుంటాం మనం, బిఫోర్ ఇన్సర్ట్ని తీసేసి ఏం పెట్టుకుంటాం, ఆఫ్టర్ డిలీట్ని పెట్టుకుంటాం. ఓకే. ఓకేనా. సో ఆఫ్టర్ డిలీట్ని పెట్టుకుంటాం మనం. రైట్. సరే, ఆఫ్టర్ డిలీట్ని పెట్టుకున్నాం. సో ఇందులో మనం ఏం చేసుకోవాలి, సో ఇప్పుడు మనం ఆఫ్టర్ డిలీట్ని కండిషన్ పెట్టుకుంటున్నాం. జస్ట్ సేవ్ చేసి పెడదాం దీన్ని. సో ఇప్పుడు నేను ఒక అపెక్స్ క్లాస్ని క్రియేట్ చేసుకొని అపెక్స్ క్లాస్లో నాకు కావాల్సిన లాజిక్ నేను రాసుకుంటాను. ఆ అపెక్స్ క్లాస్ని ఈ ట్రిగ్గర్ నేను కాల్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను అకౌంట్ కాంటాక్ట్ అని ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అకౌంట్ కాంటాక్ట్ అని ఒక రికార్డ్ని ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. సో మనం ఇందులో ఏం చేయాలి, ఒక మెథడ్ని రాసుకోవాలి. రైట్. సో పబ్లిక్ వాయిడ్ సో టెస్ట్ కాంటాక్ట్ అని ఒక మెథడ్ రాసుకుంటాను నేను. టెస్ట్ కాంటాక్ట్ మెథడ్ రాసుకుంటాను. సో ఇందులో ఏం పాస్ చేస్తాం మనం, సో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా చేయాలనుకుంటున్నామో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం. తీసుకొని తర్వాత ఏం చేసుకుంటాం, ఈక్వల్ టు సో పారామీటర్ ఈక్వల్ టు న్యూ లిస్ట్. ఏం చేసుకుంటాం, న్యూ లిస్ట్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అయితే నువ్వు తీసుకోవాలనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం. లేదు అంటే జస్ట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్ పెట్టేసుకొని దీన్ని డిక్లేర్ చేయకపోయినా సింపుల్ గా వేసేసి లిస్ట్ అని పెట్టుకుంటాం, డిక్లేర్ చేసుకుంటాం పారామీటర్స్ అని. ఓకేనా. డిక్లేర్ చేసుకోవచ్చు కదా. సరే, ఇట్లా చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేసుకుంటున్నావు, ఇటరేట్ చేసుకోవాలి. రైట్. సో నువ్వు ఒక ఫర్ లూప్ని పెట్టుకొని ఇటరేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఏంటి అనేది ఇటరేట్ చేసుకుంటావు. రైట్. సో ఫర్ లూప్ని పెట్టుకొని సో ఇక్కడ ఏం పెట్టుకుంటావు, సో అకౌంట్ ఏసీసీ కోలన్ ఏసీసీ లిస్ట్. ఎందుకంటే అకౌంట్లో నుంచి కాల్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ పారామీటర్ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. ఓకేనా. కాల్ చేసుకొని ఒక ఫర్ లూప్ని ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫర్ లూప్లో మనం క్వరీ రాసుకుంటాం. ఫర్ లూప్లో మనం కాంటాక్ట్ డీటెయిల్స్ తెచ్చుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక ఫర్ లూప్ని పెట్టుకొని నేను ఆ ఫర్ లూప్లో కాంటాక్ట్ని తీసుకుంటాను, ఎందుకంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి నాకు. సో సిఎస్ కాంటాక్ట్ని డిక్లేర్ చేసుకుంటున్నా సిఎస్. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. సో వేర్ ఇక్కడ ఏదైనా ఒక నేమ్ కావాలనుకుంటే దాన్ని ఒక ఫీల్డ్ని తెచ్చుకుంటాం. సో ఇక్కడ నువ్వు చూసిన వీడియోలో ఆయన ఏం తెచ్చుకుంటున్నాడు, ఎంప్లాయీ తెచ్చుకుంటున్నాడు. ఓకేనా. నువ్వు చూసిన వీడియోలో ఆయన ఎంప్లాయీ తెచ్చుకుంటాడు, జస్ట్ మనం ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ లో టైటిల్ తెచ్చుకుంటున్నాం అంతే. కానీ కాంటాక్ట్ ఉండేది చైల్డ్ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఫెచ్ చేయాలంటే కాంటాక్ట్ ఐడి తీసుకుంటే కాదా, అకౌంట్ ఐడి తీసుకుంటే ఆటోమేటిక్ కాంటాక్ట్ ఐడి ఇది అవుతుంది కదా. అవును, చెప్తా. సో ఇప్పుడు చూడు, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాంటాక్ట్స్ నుంచి సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ లో నుంచి ఐడి తెచ్చుకుంటున్నాం. కాంటాక్ట్ నుంచి ఐడి తెచ్చుకుంటాం. వేర్ టైటిల్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు కాంటాక్ట్ లో టైటిల్ అనే ఫీల్డ్ ఉంది, అవునా. సో వేర్ టైటిల్ ఈక్వల్ టు ఏసీసీ డాట్ ఐడి. సో ఇక్కడ ఏసీసీ అంటే ఏంటి, అకౌంట్. కాంటాక్ట్ అకౌంట్ ఏసీసీ అంటే ఏంటి, ఇక్కడ అకౌంట్. సో అకౌంట్ డాట్ ఐడి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఐడీస్ అన్ని మనకి అకౌంట్ లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే దానికి దీనికి రిలేషన్షిప్ మనం పెట్టుకున్నాం కాబట్టి. రైట్. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం డాట్ యాడ్ ఏం యాడ్ చేస్తాం, సిఎస్ ని యాడ్ చేసుకుంటాం. క్లియరా. సిఎస్ ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. ఏమని, మనం ఇచ్చే
మనకు చైల్డ్ ఆబ్జెక్ట్ లో సైజు గ్రేటర్ దాన్ 0, ఐ మీన్ సైజ్ వచ్చేసి మనకు చైల్డ్ రికార్డ్స్ కౌంట్ తెచ్చుకుంటాం మనం, అవునా? సో ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ లో నాకు చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అకౌంట్ ఆబ్జెక్ట్ లో చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో రిలేటెడ్ గా ఏమైనా కౌంట్ ఉందా లేదా అని నేను చెక్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా చెక్ చేసుకుంటాం? ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకొని ఏం చేసుకుంటాం? సో అకౌంట్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కదా మెథడ్ లో. ఈ మెథడ్ సారీ ఇక్కడ మనం అకౌంట్ ని పెట్టుకున్నాం కానీ కాంటాక్ట్ ని పెట్టుకోలేదు. ఒక్క నిమిషం. సరే, ఇక్కడ మనం అకౌంట్ ని డిక్లేర్ చేసుకున్నాం, అవునా? లిస్ట్ ఆఫ్ అకౌంట్ ని డిక్లేర్ చేసుకున్నాం, కానీ మనకు కాంటాక్ట్స్ కావాలి కాబట్టి ఇక్కడ నేను లిస్ట్ ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, కాంటాక్ట్ మనకి ఇక్కడ ఏదైనా లైక్ డిలీట్ కాంటాక్ట్ అని ఏదో ఒకటి పెట్టుకొని డిలీట్ కాంటాక్ట్, సో న్యూ లిస్ట్, ఇక్కడ కాంటాక్ట్ ఓకే, న్యూ లిస్ట్ కాంటాక్ట్. ఓకే, డిక్లేర్ చేసుకో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను డిక్లేర్ చేసినారా? లిస్ట్ కాంటాక్ట్ అంటే అది డిక్లరేషన్? అవును, కాంటాక్ట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ లో కాంటాక్ట్స్ ని చెక్ చేసుకుంటున్నాను. సో చెక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడో ఒక దగ్గర మనము దాన్ని డిక్లేర్ చేయాలి, అవునా? సో ఎక్కడో ఒక దగ్గర మనం దాన్ని డిక్లేర్ చేయాలి. సో అందుకని ఇప్పుడు నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను, ఓకేనా? సో అందుకని ఇక్కడ నేను డిక్లేర్ చేసుకున్నాను, రైట్? సో ఇక్కడ డిలీట్ కాంటాక్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ లో మనకి డిక్లేర్ చేసుకున్నాం కదా, ఇఫ్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ డాట్ సైజ్, మనకు చైల్డ్ రికార్డ్ యొక్క సైజ్ ఎంత ఉంది? సైజ్ గ్రేటర్ దాన్ 0, అంటే 0 కన్నా ఏముండాలి? గ్రేట్. సో మనకి సైజ్ చెక్ చేసుకుంటున్నాం. సో చైల్డ్ యొక్క రికార్డ్ కౌంట్ సైజ్ గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేసుకుంటున్నాం. ఉంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ ఏం అప్డేట్ చేస్తాం? మనం డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో డిలీట్ ఇది పర్ఫామ్ చేస్తాం, ఓకేనా? సింపుల్ గా మనం ఏం చేసుకున్నాం? ఒక క్లాస్ ని రాసుకున్నాం, అకౌంట్ కాంటాక్ట్ క్లాస్ రాసుకున్నాం, అందులో లిస్ట్ ఆఫ్ అకౌంట్ ని పెట్టుకున్నాం, లిస్ట్ ఆఫ్ అకౌంట్ డిక్లేర్ చేసుకున్నాం, అందులో ఒక మెథడ్ రాసుకున్నాం. ఆ మెథడ్ లో మనం లిస్ట్ ఆఫ్ అకౌంట్ ని పెట్టుకున్నాం. ఎందుకు అంటే అకౌంట్ లో ఉన్న డేటాని మనకు కావాలి కాబట్టి అకౌంట్ పెట్టుకున్నాం. దాంట్లో ఒక ఫర్ లూప్ ని తీసుకొస్తున్నాను, సో సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్ వేర్ టైటిల్ ఈక్వల్ టు acc.id, అంటే కాంటాక్ట్ లో ఉన్న టైటిల్ ని అకౌంట్ ఐడితో మనం మ్యాచ్ చేసుకుంటామని పెట్టుకున్నాం, ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఈ వచ్చిన వాటిని ఇక్కడే దీని మెథడ్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇట్రేట్ అయిన ఐడీస్ ని ఈ లిస్ట్ ఆఫ్ డిలీట్ కాంటాక్ట్ లోకి ఐడిలోకి యాడ్ చేసుకుంటున్నా. యాడ్ సిఎస్ అంటే ఏంటి? ఇక్కడ కాంటాక్ట్స్. ఇక్కడ క్వెరీ చేసిన ఐడీస్ అన్నిటిని నేను కాంటాక్ట్ లో సేవ్ చేసుకుంటున్నా. సేవ్ చేసుకున్న దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా, ఓకేనా? సో ఇక్కడతో ఫర్ లూప్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత నేను కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏమని చెక్ చేసుకోవాలి కండిషన్? ఇట్లా కామెంట్ పెట్టుకో. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో చెకింగ్, సో ఇఫ్ ద లిస్ట్ ఆఫ్ రికార్డ్స్, జస్ట్ చెక్ ది లిస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ చెక్ చేసుకుంటున్నాను నేను, ఓకేనా? సో ఇక్కడ కూడా నువ్వు కామెంట్ పెట్టుకోవచ్చు, లైక్ డిలీట్ ద రికార్డ్స్. కానీ ఇది బల్క్ రికార్డ్ ని అట్ ఏ టైం డిలీట్ చేసేది ఇది అవుతుందా, లేదా సింగిల్ రికార్డ్ డిలీట్ చేసేదా ఇది? సో బల్క్ అంటే నువ్వు ఒక కాంటాక్ట్ కి ఎన్నైతే చైల్డ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి, ఓకే.
సో నువ్వు బల్క్ గా delete ఎందుకంటే ఆడ +1 అని ఇంక్రిమెంట్ సైన్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఇది డిలీట్ రికార్డింగ్ లో. ఎక్కడ నువ్వు చేసిన అవి. వీడియోలోనా? ఓకే, చేసుకోవచ్చు, అట్లనే చేసుకోవచ్చు. ఇది ఓకేనా? ఇది కంప్లీట్ గా ఉండే చైల్డ్ రికార్డ్ ఏమేమి ఉన్నాయో అన్ని డిలీట్ చేసేకి ఇచ్చేస్తాను. అవును. సో సింపుల్ గా ఇట్లా నేను డిలీట్ అనే డిఎంఎల్ ఆపరేషన్స్ లో డిలీట్ కాంటాక్ట్స్ ని పెట్టుకున్నాను నేను. సో కంట్రోల్-S. ఓకే, క్లాస్ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ట్రిగ్గర్ లో దీన్ని ఏం చేయాలి, కాల్ చేసుకోవాలి, రైట్? ట్రిగ్గర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ట్రిగ్గర్ లో మనం కాల్ చేసుకోవాలి. ఈ ట్రిగ్గర్ లో కాల్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఒక ఏదైనా క్లాస్ ఇన్స్టెన్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి, రైట్? ఏం చేసుకోవాలి, ట్రిగర్ సో క్లాస్ నేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో, సో క్లాస్ నేమ్, డాట్ మెథడ్. సో క్లాస్ నేమ్ జస్ట్ లేకపోతే నేను ఓబీజే అని పెట్టుకొని ఈక్వల్ టు సో న్యూ క్రియేట్ కాంటాక్ట్స్ అని పెట్టుకుంటే సరిపోద్ది. ట్రిగర్ ది ఎందుకు ఇది చేస్తున్నారు, క్లాస్ నేమ్ మళ్ళీ ఇది చేస్తున్నారు కదా, ఇక్కడ క్రియేట్ ఎందుకు చేస్తున్నారు? చెప్తా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నాను, మనం ఇంతకు ముందు క్లాస్ డిక్లరేషన్స్ ఎలా రాసుకునే వాళ్ళం, అకౌంట్ నేమ్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ రాసుకునే వాళ్ళం, గుర్తుందా? అది రిట్రీవ్ చేసుకునే క్లాస్ అపెక్స్ క్లాస్ నుంచి నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం రాసుకునే వాళ్ళం, అవునా? సో అలా అయినా రాసుకోవచ్చు, అలా అయినా రాసుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా అయినా రాసుకోవచ్చు. జస్ట్ ఒక క్లాస్ ని మనం ఇది కాంటాక్ట్ ఉంది కదా, సో అకౌంట్ కాంటాక్ట్ అనే క్లాస్ నేమ్, ఒక ఇన్స్టెన్స్ ని పెట్టుకుంటున్నాం, న్యూ అకౌంట్ క్లాస్ నేమ్ అనేది పెట్టుకుంటాం. సో ఇలా అయినా మనం కాల్ చేసుకోవచ్చు, ఓకేనా? అలా అయినా కాల్ చేసుకోవచ్చు, మనం డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని అలా కాల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇలా అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఈడ క్లాస్ నేమ్ ఒకటే కాల్ చేస్తున్నాము, కానీ మెథడ్ కూడా కాల్ చేయాలి కదా. మెథడ్ ని కాల్ చేయలేదు మనం, ఓకేనా? సో స్పెసిఫిక్ గా మనకి క్లాస్ లో ఒకటే మెథడ్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ గా ఈ మెథడ్ తీసుకుంటుంది. లేదు దీంట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చేయాలి, అకౌంట్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అట్లయినా మనం చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు, ఇట్లయినా చేసుకోవచ్చు మనం. ఓపెన్ బ్రేసెస్. సో దీని లోపల పెట్టుకోవాలి. ఓకే, సో బట్ వాస్ ఎక్స్పెక్టింగ్ అకౌంట్ కాంటాక్ట్ మిస్సింగ్. ఓకే, సరే పెట్టుకున్నాం. సో దీంట్లో మనం ఎప్పుడు ఫైర్ చేసుకోవాలి ఇది, ఇఫ్ మనకు కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉన్నాయి మనం, అవునా? సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవాలి, రైట్? అంతేనా? సో కాంటెక్స్ట్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసుకోవాలి. సో ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలి కాంటెక్స్ట్ వేరియబుల్స్? సో ఇక్కడ మనం సో ఇఫ్ సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్, ఓకేనా? సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్, రైట్? ఇప్పుడు నువ్వు ఇందాక ఒక డౌట్ అడిగావు, మనం మెథడ్ నేమ్ కాల్ చేసుకోవట్లేదు కదా అని, ఓకేనా? సో మెథడ్ నేమ్ మనం కాల్ చేసుకోవట్లేదు కదా అని డౌట్ అడిగావు, రైట్? చెప్తా చూడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం క్లాస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం, ఓకేనా? సో అకౌంట్ కాంటాక్ట్ అనేది మనకి ఇక్కడ ఏంటి, క్లాస్ నేమ్. అకౌంట్ కాంటాక్ట్ మనకి ఏంటి, క్లాస్ నేమ్, రైట్? సో ఈ క్లాస్ నేమ్ కి మనం ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఓబీజే అనేది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం మనం. క్లాస్ నేమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ మనం సరే ఇక్కడ నీకు కామెంట్ పెడితే సరిపోద్ది. లైక్ ఏమంటే ఇక్కడ మనం సో క్రియేటింగ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద సో అపెక్స్ క్లాస్, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్లాస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. క్లాస్ కి ఏం చేస్తున్నాం, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇన్స్టెన్స్ నే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సో ఓబీజే డాట్ ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్ నేమ్ తీసుకుంటాం. ఇక్కడ మన మెథడ్ నేమ్ ఏంటి, ఇక్కడ
టెస్ట్ కాంటాక్ట్ రైట్. సో ఇప్పుడు ఇలా చేసుకోవచ్చా మనం? అలా ఈ చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నారు కదా అకౌంట్ కాంటాక్ట్ ఇన్స్టెన్స్ ని, ఊరికే డైరెక్ట్ గా అపెక్స్ క్లాస్ తీసుకొని రైట్ ఎగ్జాక్ట్ గా మనం ఆ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అయినా మనం రాసుకోవచ్చు. ప్రీవియస్ గా మనం ఎలా రాసుకున్నాం, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని రాసుకున్నాం. తీసుకొని అది దీంట్లో రాసుకున్నాం, అవునా? సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ని ఇక్కడ క్లాస్ నేమ్ ని ఓబీజే ఇన్స్టెన్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో క్రియేట్ చేసుకుని ఈ ఓబీజే డాట్ మెథడ్ నేమ్ అంటే ఇక్కడ ఓబీజే అంటే ఏంటి, క్లాస్ నేమ్. ఓబీజే అంటే క్లాస్. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. క్లియరా? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఇంతకు ముందు నీకు ప్రీవియస్ గా చెప్పాను, సో మన కోడింగ్ ని ఎలా అయినా రాసుకోవచ్చు అని, కాకపోతే సింటాక్స్ మనకి కరెక్ట్ గా ఉండాలి, రైట్? సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, మెథడ్ ఏం రాసుకుంటాం, సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్. రైట్, ఎగ్జాక్ట్ గా. సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అని తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటాయి. సో అందుకని ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, సో సింపుల్ గా కాలింగ్ అపెక్స్ క్లాస్ మెథడ్, కాలింగ్ అపెక్స్ క్లాస్ మెథడ్ అని రాసుకుంటాం. ఓకే, అంటే ఈ లైన్ కి నేను ఇట్లా కామెంట్స్ పెట్టాను అని. ఓకేనా? ఈ లైన్ కి నేను కామెంట్స్ పెట్టుకున్నాను అని. ఓకేనా? సో నువ్వు ఇక్కడ లేకపోతే ఇక్కడ కూడా నువ్వు కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఎలా కామెంట్స్ పెట్టుకొని ఈవెంట్ అని పెట్టుకోవచ్చు. జస్ట్ ఈవెంట్స్, ఏ ఈవెంట్స్, ట్రిగ్గర్ డాట్ ఈవెంట్సా, అది కాదు ఇదా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏం పెట్టుకోవచ్చు నువ్వు సింపుల్ గా, అంటే జస్ట్ ఎవరైనా మన నెక్స్ట్ మన ఈ క్లాస్ చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోవడానికి అనమాట. ఇక్కడ సో కాంటెక్స్ట్ వేరియబుల్స్ అని పెట్టుకున్నా. ఈజ్ ఆఫ్టర్ ఈజ్ డిలీట్ అనేది ఏంటి మనకి ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్స్. ఓకేనా? సో ఇట్లా మనం లైన్ కి కూడా కామెంట్స్ ని పెట్టుకోవచ్చు మనం. ఓకే, నాకు ఒకటే డౌట్ ఉండేది, అపెక్స్ క్లాసెస్ లో అంటే కంప్లీట్ ఉండే ఎన్ని టోటల్ రికార్డ్ డిలీట్ చేసేకి యాడ మెథడ్ యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఆల్ రికార్డ్స్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సరే, అకౌంట్ నీ సినారియో ఏంటి అసలు, నువ్వు ఏ కండిషన్ లో నువ్వు అన్ని రికార్డ్స్ డిలీట్ చేయాలనుకుంటున్నావు? నేను అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉండే చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ ది డిలీట్ చేయాలా, టోటల్ రికార్డ్స్ ఏమున్నాయి చైల్డ్ రికార్డ్స్ లో. ఇప్పుడు మీరు అదే కదా చేస్తుండేది, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉండే రికార్డ్స్ అని డిలీట్ చేస్తున్నాం అంటే టోటల్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి చైల్డ్ ఆబ్జెక్ట్ లో దాన్ని కదా డిలీట్ చేసేది. అవును. సో ఇప్పుడు నాకు అకౌంట్ ఆబ్జెక్ట్ లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో 10 రికార్డ్స్ లో ఫస్ట్ రికార్డ్ కి చైల్డ్ కాంటాక్ట్స్ ఒక 10 ఉన్నాయి. ఓకేనా? అకౌంట్ లో 10 రికార్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రికార్డ్ కి చైల్డ్ కాంటాక్ట్స్ 10 ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే ఫస్ట్ రికార్డ్ కి చైల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. దానికి మెథడ్ యాడ యూజ్ చేస్తున్నారు, ఏం మెథడ్ యూజ్ చేస్తున్నారు? నాకు ఆ మెథడ్ కావాలి. ఇదిగో ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, టెస్ట్ కాంటాక్ట్ అని మెథడ్ పెట్టుకున్నాను కదా నేను. అది యూజ్ నాకు ఇది అంటే కోడింగ్ ఏం రాసిన డిలీటింగ్ కోసం, అంటే టోటల్ డిలీట్ కాంటాక్ట్స్ అని పెట్టుకున్నాము. ఇక్కడ డిలీట్ కాంటాక్ట్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో ఇక్కడ మనం సైజ్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ డిలీట్ కాంటాక్ట్స్ డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? సో ఒక చైల్డ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటే మనం రికార్డ్ ని డిలీట్ చేయమని పెట్టుకున్నాం, సైజ్ ఈక్వల్ టు 0 అని. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసుకుంటున్నాం, మనం కాంటాక్ట్ లో ఉన్న ఐడీస్ తెచ్చుకొని అకౌంట్ లో మ్యాప్ చేసుకుంటున్నాం. దానికి క్వరీ రాసుకున్నాం, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ టైటిల్ ఈక్వల్ టు అకౌంట్ డాట్ ఐడి అని పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు రియల్ టైమ్ లో ఒకసారి డిలీట్ చేసి చూడండి ఎట్లా ఏం కదా. ఓకే సో అకౌంట్ లో అకౌంట్ సో ఇప్పుడు నాకు టెస్ట్ అనే ఒక అకౌంట్ ఉంది. ఓకేనా? దీనికి చైల్డ్ కాంటాక్ట్ టెస్ట్ అనే కాంటాక్ట్ ఉంది, రైట్? దాంట్లో చైల్డ్ లో ఒక 5 రికార్డ్స్ చేయండి, క్రియేట్ చేయండి. ఓకే టెస్ట్ 1.
సో ఫ్యాక్స్ 12 సేవ్. test 2 test 3 test 4 sorry clone. సో టెస్ట్ 5. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ టెస్ట్ అకౌంట్ని ఓపెన్ చేస్తే నాకు చైల్డ్ ఆబ్జెక్ట్స్ సారీ చైల్డ్ రికార్డ్స్ నాకు 5-6 రికార్డ్స్ ఉన్నాయి. 6 ఉన్నాయి. సో ఇప్పుడు నేను అన్ని రికార్డ్స్ని పక్క పక్కన ఓపెన్ చేసి పెట్టుకుంటా. ఓకేనా. సో 1 టెస్ట్ 1 తర్వాత టెస్ట్ 2 3 4 5. ఓకేనా. 5 రికార్డ్స్ రైట్. సో ఇప్పుడు నేను సారీ ఇప్పుడు నేను ఈ రికార్డ్ని డిలీట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ రికార్డ్ని టెస్ట్ అనే రికార్డ్ని డిలీట్ చేస్తే నాకు ఈ రిలేటెడ్గా ఉన్న 6 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. అంతేనా, మనం రాసుకున్న కండిషన్ ప్రకారం రైట్. సో గోయింగ్ టు డిలీట్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. అవునా. సో రిఫ్రెష్ రికార్డ్ డిలీటెడ్. సో టెస్ట్ 1 రిఫ్రెష్ రికార్డ్ డిలీటెడ్. టెస్ట్ 2 రికార్డ్ రిఫ్రెష్ డిలీటెడ్. టెస్ట్ 3 రిఫ్రెష్ డిలీటెడ్. టెస్ట్ 4 డిలీటెడ్. టెస్ట్ 5 డిలీటెడ్. క్లియర్ క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నువ్వు వేరే ఆబ్జెక్ట్ని కూడా నువ్వు తీసుకుంటే, సో ఇప్పుడు మనం కోడింగ్లో ఏం రాసుకున్నాం ఇక్కడ, సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకున్నాం. సో కాంటాక్ట్కి అకౌంట్కి రిలేషన్షిప్లో ఉంది తీసుకున్నాం మనం. సో ఇక్కడ నువ్వు వేరే ఆబ్జెక్ట్ పెట్టుకో, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ పెట్టుకో, ఎంప్లాయ్ పెట్టుకో, ఎంప్లాయ్ 1 ఇక్కడ. సో ఇక్కడ మనం ఎక్కడ నుంచి రిలేటివ్స్ లేదు కదా, కాంటాక్ట్ అకౌంట్ కి ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లేదు కదా, కాంటాక్ట్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, చైల్డ్ ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసుకో. అకౌంట్ ఇప్పుడు అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కదా, అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని అకౌంట్ ని పేరెంట్ గా పెట్టుకో, అప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా నీకు. సో మనం ఇక్కడ ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు లుకప్ రిలేషన్షిప్ ఇవ్వు. ఓకేనా. లుకప్ రిలేషన్ ఇప్పుడు లుకప్ యూజర్ కు ఉంది. సో అట్లా నువ్వు చైల్డ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకో, క్రియేట్ చేసుకునేటప్పుడు లుకప్ ఇవ్వు అకౌంట్ కి. సో అప్పుడు అకౌంట్ పేరెంట్ అవుతుంది, చైల్డ్ అనేది నీకు చైల్డ్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాంటాక్ట్స్ ఉంది, ఆపర్చునిటీస్ ఉంది, కేసెస్ ఉంది. సో ఇక్కడ కింద నువ్వు క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది నీకు చైల్డ్ అయిపోద్ది. ఓకేనా. సో చైల్డ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేసుకుంటావు ఇక్కడ, సో ఇక్కడ నీకు కాంటాక్ట్ ప్లస్ లో చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తావు. ఓకేనా. చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తావు. తర్వాత ఇక్కడ ఏం డిక్లేర్ చేసుకుంటావు, అకౌంట్ ఆబ్జెక్ట్ ని సేమ్ అలాగే పెడతావు. నీకు క్వరీ ఏమో కావాలంటే క్వరీ రాసుకుంటావు, సేమ్ డిలీట్ ఆపరేషన్ ని ఇక్కడ పర్ఫామ్ చేస్తావు. క్లియరా. డిలీట్ ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తావు. ట్రిగ్గర్ ని రాసుకుంటావు, ఈ ట్రిగ్గర్ లో దాన్ని కాల్ చేసుకుంటావు. ఓకేనా. సో ట్రిగ్గర్ ని కాల్ చేసుకుంటావు. సింపుల్ గా అప్పుడు నువ్వేం చేస్తావు, అకౌంట్ డిలీట్ చేస్తే కింద రిలేటెడ్ గా చైల్డ్ ఆబ్జెక్ట్స్ మనం ఏవైతే ఇక్కడ కోడింగ్ లో మెన్షన్ చేసి ఉంటామో సో అవన్నీ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. అంతే కదా. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఈవెంట్ ఏంటి, ఆఫ్టర్ డిలీట్. ఆఫ్టర్ డిలీట్ అంటే ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కాబట్టి మనకి రిలేటెడ్ గా చైల్డ్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకొని చేసుకుంటాం. సో అందులో మనం ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటున్నాం, ఈజ్ ఆఫ్టర్, ఈజ్ డిలీట్. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కాబట్టి మనం ఓల్డ్ తీసుకున్నాం. ఏదైనా అప్డేట్ కానీ లేకపోతే ఇన్సర్ట్ కానీ చేయలేదంటే ట్రిగ్గర్ డాట్ న్యూ తీసుకుంటాం. క్లియరా. అంతే కదా. వాడు ఆ వీడియోలో చూస్తే లిస్ట్ ఆఫ్ అకౌంట్ అని ఏమేమో రెడీ చేస్తున్నాను. మనకి ఒకటి అర్థం కావాలనేది కాన్సెప్ట్ ఏంటి, మనం
సో మనకు కాన్సెప్ట్ తెలిస్తే మనం ఎలా అయినా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాన్ని. ఓకేనా. సో Hmm. బిఫోర్ ట్రిగ్గర్స్ సేమ్ ఆబ్జెక్ట్ పైన చేసుకుంటాం, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ పైన చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డిఎంఎల్ ఆపరేషన్స్ ని ఓన్లీ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో మాత్రం యూజ్ చేసుకుంటాం, బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ట్రిగ్గర్ లో అపెక్స్ క్లాస్ ని కాల్ చేసుకోవాలనుకుంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ట్రిగ్గర్ లో ఏమేమి ఈవెంట్స్ చేసుకోవాలి, ఏ కాంటెక్స్ట్ వేరియబుల్ తీసుకోవాలి అనేది మనకు ఇక్కడ ఈవెంట్స్ ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా. సో న్యూ వాల్యూ అయితే ట్రిగ్గర్ డాట్ న్యూ, సో ఓల్డ్ వాల్యూ అయితే ట్రిగ్గర్ డాట్ ఓల్డ్. కానీ అప్డేట్ కి మేము ఓల్డ్ మ్యాప్ కూడా తీసుకుంటున్నాం. ఓల్డ్ మ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాం, అక్కడ అప్డేట్ చేసేటప్పుడు ప్రీవియస్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయా అది కూడా చూసుకొని తీసుకుంటాం, అందుకే మ్యాప్ తీసుకుంటున్నాం అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా డిలీట్ చేస్తున్నాం. ఓల్డ్ వాల్యూస్ ఉంటాయి ఏంటి, నాకు న్యూ వాల్యూస్ ఉంటాయి ఏంటి, జస్ట్ డిలీట్ చేస్తున్నాను నేను అంతే. పాయింట్ కదా. సో నేను ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్ట్ చేసేటప్పుడు నాకు మ్యాప్ ఏం సంబంధం నాకు, సో కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. సో ఓన్లీ అప్డేట్ కి మాత్రమే మనం మ్యాప్ ని యూజ్ చేసుకుంటాం, అంతే కదా. ఓల్డ్ వాల్యూ ఏముంది, న్యూ వాల్యూ ఏది ఉంది, రెండింటికి కంపేర్ చేసుకొని మనం వాల్యూస్ ని అసైన్ చేసుకుంటాం. ప్రీవియస్ వీడియోస్ లో మనం చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్ లో అన్ని చెప్పుకున్నాం. మ్యాప్ ని క్రాస్ చెక్ చేసుకొని అవి ఉన్న వాల్యూ ఉందా లేదా, ఈక్వల్ టు ఉన్నాయా లేదా, నాట్ ఈక్వల్ టు ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలి. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం, అంతే కదా. సో మెయిన్ గా మనకు ట్రిగ్గర్స్ వచ్చేసి రెండే ఉంటాయి, లైక్ బిఫోర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్. సో బిఫోర్ ట్రిగ్గర్స్ లో మనం డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయము, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో మాత్రమే డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి బిఫోర్ ట్రిగ్గర్స్ ఓన్లీ సేమ్ ఆబ్జెక్ట్ పైన మాత్రమే ఈవెంట్స్ ని పర్ఫామ్ చేస్తాం. ఓకేనా. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లో మాత్రమే రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కి పర్ఫామ్ చేసుకుంటాం. ఈవెన్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, కేసెస్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయితే. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయితే నువ్వు ఏదైతే కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటావో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత మనకు సేల్స్ ఫోర్స్ పర్స్పెక్టివ్ లో ఒక ఆబ్జెక్ట్ పైన ఒకే ట్రిగ్గర్ ఉండాలి కాబట్టి మనం ట్రిగ్గర్ ని పెట్టుకొని అపెక్స్ క్లాస్ ని ఆ క్లాస్ ని ఈ ట్రిగ్గర్ లో కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకోవడానికి ఏం చేసుకుంటాం, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం పెట్టుకుంటాం. ఈ ట్రిగ్గర్ లో ఏమి ఈవెంట్స్ యూజ్ చేసుకుంటాం, బిఫోర్ ట్రిగ్గర్స్ అయితే సేమ్ ఆబ్జెక్ట్ పైన అయితే బిఫోర్ ట్రిగ్గర్స్, రిలేటెడ్ ఆబ్జెక్ట్ పైన అయితే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని కాంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. ఈజ్ ఆఫ్టరా, ఈజ్ ఇన్సర్టా, ఈజ్ అప్డేట్, లేకపోతే ఈజ్ డిలీట్. ఓకేనా. సో ఓల్డ్ వాల్యూస్ అయితే ట్రిగ్గర్ డాట్ ఓల్డ్, న్యూ వాల్యూస్ అయితే ట్రిగ్గర్ డాట్ న్యూ. అప్డేట్ మాత్రం ట్రిగ్గర్ డాట్ మ్యాప్, న్యూ ఐడీస్ ఓల్డ్ ఐడీస్ తీసుకుంటాం. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అప్డేట్స్ మాత్రం. ఓకేనా. సో మెయిన్ గా ట్రిగ్గర్స్ లో ఈ కీ పాయింట్స్ పెట్టుకున్నామంటే మనం కోడ్ ఎలా అయినా రాసుకోవచ్చు, మనం ఎలా అయినా మనం రాసుకోవచ్చు. క్లియరా. ట్రిగ్గర్స్ లో ఇంకా డౌట్స్ ఉన్నాయి? లేదు. షూర్ కదా. డౌట్స్ ఉంటే మళ్ళీ క్రియేట్ చేసుకుంటా, అదేమీ లేదు. డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో మెయిన్ గా మనకు రెండే ఉంటాయి, బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ వచ్చేసి సేమ్ ఆబ్జెక్ట్ పైన చేస్తాం, ఆఫ్టర్ వచ్చేసి రిలేటెడ్ ఆబ్జెక్ట్ పైన చేస్తాం. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకున్నామంటే ఇంకా ట్రిగ్గర్ ఈవెంట్స్ మనకు తెలిసిందే. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్. దాంట్లో కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఏముంటాయి మనకు, ఇవి అన్ని ఈవెంట్స్ కి ముందు మనం ఈజ్ యాడ్ చేస్తాం. ఈజ్ ఇన్సర్ట్, ఈజ్ అప్డేట్, ఈజ్ డిలీట్, ఈజ్ ఆఫ్టర్, ఈజ్ డిలీట్, ఈజ్ అప్డేట్, ఇట్లా కాంటెక్స్ట్ వేరియబుల్స్ ని ముందు మనం ఈజ్ అనేది దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే. మనకు డిఎంఎల్ ఆపరేషన్స్ ఎట్లా యూజ్ చేసుకుంటాం, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో యూజ్ చేసుకుంటాం. రైట్. అంతే కదా. సో ఇది మనకు ట్రిగ్గర్స్ యొక్క కాన్సెప్ట్. మనం డిఫరెంట్ గా ఈవెంట్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ సినారియోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. కరెక్ట్. అదే. సో ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాసెస్ లో ఒకే క్లాస్ లో 3 మెథడ్స్ ని మనం కాల్ చేసుకున్నాం. అప్డేట్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం, అకౌంట్ కాంటాక్ట్స్ ని కూడా క్రియేట్ చేసుకున్నాం. అవునా. ఈ ట్రిగ్గర్ లో మనం మెథడ్స్ ని కాల్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసినామంటే మనం సింపుల్ గా మళ్ళీ ఇంకో ట్రిగ్గర్ ని పెట్టుకుని ఇప్పుడు దీన్ని కూడా మనం దీంట్లో కాల్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక నువ్వు అన్నావు కదా, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఎందుకు క్రియేట్ చేసుకో, నీ ఇష్టం. ఇక్కడ దీంట్లో నేను ఏం చేసినాను, ఈ క్లాస్ కి నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను అంతే. ఈ క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం
లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను కదా. సో అలాగే నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను. అవును, ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేసేది? కాల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. మనకు కలెక్షన్స్ లో ఒక సింటాక్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఐ మీన్ న్యూ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సింటాక్స్ కదా, ఆ సింటాక్స్ మనం ఫాలో అయిపోవాలి. ఈ ఇన్స్టెన్స్ ని ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఈ ట్రిగ్గర్ లో నేను క్లాస్ నేమ్ కి ఒక ఇన్స్టెన్స్ పెట్టుకున్నాను, ఆ ఇన్స్టెన్స్ ని ఇక్కడ కాల్ చేసుకున్నాను. సో నేను దీన్ని కాల్ చేసుకోకుండా డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఈ లైన్ నీకు అవసరం లేదనుకుంటే సింపుల్ గా, అంతే కదా, అట్లయినా చేసుకోవచ్చు. అది అపెక్స్ ఒకసారి నా లిస్ట్ దగ్గర. ఓకే, ఈడ ఆల్రెడీ కాంటాక్ట్ సిఎస్ అని మీరు తీసుకున్నారు కదా వేరియబుల్. అప్పుడు మేము ఓకే సిఎస్ తీసుకున్న తర్వాత యాడ్, ఇక్కడ మనం క్వరీ చేసుకున్నవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ చేసి ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ డిలీట్ సిఎస్ అంటే ఏంటి, ఇక్కడ కాంటాక్ట్స్ వెళ్తాయి. సో డిలీట్ కాంటాక్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఈ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ సైజ్ చెక్ చేసుకుంటున్నాం. సైజ్ చెక్ చేసుకొని గ్రేటర్ దాన్ 0 ఉంటే రికార్డ్స్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, అంటే కాంటాక్ట్ ఇప్పుడు ఇది లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ డిలీట్ కాంటాక్ట్ అని క్రియేట్ చేస్తున్నారు కదా. అవును, అది క్రియేట్ చేయాలా దీనికి కాంటాక్ట్ కి? ఇక్కడ ఇది క్రియేట్ చేస్తేనే కదా మనం ఇక్కడ ఆపరేషన్స్ ని తర్వాత సైజ్ చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఈ లైన్ లేకుండా మనం పెట్టుకున్నామంటే ఇక్కడ మనకి సైజ్ దేంతో చెక్ చేసుకుంటాం, చైల్డ్ రికార్డ్ సైజ్ దేంతో చెక్ చేసుకుంటాం? సిఎస్ వేరియబుల్ ఉంది కదా, దాంట్లో చెక్ చేయలేమా? అది క్రియేట్ చేసి దీంతో చేయలేము కదా, ఎలా చేస్తాం? ఓకే, దాన్ని దీంట్లో డంప్ చేస్తాం, చేయలేము. సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే కాదు. అవును ఇప్పుడు ఐడీస్ అన్ని సిఎస్ లో డంప్ చేసిన తర్వాత సిఎస్ వేరియబుల్ లో ఈ డీటెయిల్స్ ఉంటుంది, కాంటాక్ట్ ఐడీస్ అన్ని. అప్పుడు దాన్ని చెక్ చేయొచ్చు కదా, సైజ్ ఎంత అని ఇది చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ ని సిఎస్ అనేది కాంటాక్ట్ లో స్టోర్ అయి ఉంటుంది, అదే కదా నీ క్వశ్చన్? సిఎస్ అనేది కాంటాక్ట్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ ని ఇక్కడ కాల్ చేసుకోమంటున్నాం. కాంటాక్ట్ డాట్ లేదు, సిఎస్ ని కాల్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆ దాంట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఉంటుంది. కాంటాక్ట్ ఐడీస్ సిమిలర్, అకౌంట్ ఐడీస్ సిమిలర్ విత్ కాంటాక్ట్ ఐడీస్ డీటెయిల్స్ అని సిఎస్ లో ఉంటుంది. దాన్ని మేము సిఎస్ లో సైజ్, ఓకే, సిఎస్ డాట్ సైజ్ చెక్ చేసుకున్నాం. సేవ్. సో వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది కదా. సో దీన్ని ఎక్కడో దగ్గర మనం డిక్లేర్ చేసుకోవాలి కదా. దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనం డిక్లేర్ చేసుకోవాలి కదా. సో ఎక్కడ డిక్లేర్ చేసుకుంటాం? డిక్లేర్ చేసుకోవాలంటే మరి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ లో ఇక్కడ నువ్వు దీనికి బదులుగా సిఎస్ అని పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ. సో అట్లా అన్నమాట. సో అందుకని మనం అట్లా చేసుకోవాలి. సో అందుకని మనం ఇక్కడ కాంటాక్ట్స్ అయితే తెచ్చుకుంటాం, ఇలా తెచ్చుకొని యాడ్ చేసుకుంటాం. అది మనం ప్రాపర్ సింటాక్స్ ఫాలో అయిపోతే ఏ ఇష్యూస్ అని ఉండవు అనమాట. సంథింగ్ ఏదైనా మనం మిస్ చేసినామంటే ఖచ్చితంగా మనకు సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ మనకు స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది మనకు ట్రిగ్గర్. ఇప్పుడు సెట్ లిస్ట్ బదులు సెట్ పెట్టుకుంటే పెట్టుకో, ఎందుకంటే ఐడీస్ ఎట్లనే కానీ పర్టికులర్ గా ఒకటే ఐడి ఉంటుంది, డూప్లికేట్ ఐడీస్ అని ఉండదు కదా. అప్పుడు మేము కలెక్షన్ లో లిస్ట్ బదులు తీసి సెట్ కూడా తీసుకోవచ్చు కదా. తీసుకో, ట్రై చేయి, దాని ఏముంది, ట్రై చేయి, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు నేమ్ అంటే డూప్లికేట్స్ నేమ్ ఉంటుంది, కానీ ఐడీస్ పర్టికులర్ గా సింగిల్ ఐడి ఉంటుంది కదా. ఎవ్రీ రికార్డ్ కి సింగిల్ ఐడి ఉంటుంది, డూప్లికేట్ ఐడి ఉండదు కదా. అందుకే నేను ఇక్కడ చూడు, కింద మనకి ఎర్రర్ వచ్చింది చూడు,
సో డిఎంఎల్ రిక్వైర్స్ ఎస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎస్ ఆబ్జెక్ట్ లిస్ట్ టైప్. లిస్ట్ టైప్. సో మనకు డిఎంఎల్ పర్ ఆపరేషన్స్ అనే ఓన్లీ లిస్ట్ కి సపోర్ట్ చేస్తాయి. సో సెట్ కి సపోర్ట్ చేస్తాం. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ కాదు కానీ అది ఇది కదా, నేను చెప్పింది కరెక్ట్ కదా? కరెక్టే, చేసుకోవచ్చు. అది వేరే సినారియోస్ చేసుకోవచ్చు. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. అదే అంటున్నాను కదా, కోడింగ్ అనేది మనము సింటాక్స్ బేస్ చేసుకుని మనం ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకలా రాసుకుంటాను, సో నీకు వేరే థాట్స్ వస్తాయి, నువ్వు వేరేలా రాసుకుంటావు, ఎలా అయినా రాసుకోవచ్చు. కాకపోతే సింటాక్స్, లూప్స్, ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్స్ అనేవి క్లారిటీగా ఉండాలి మనకు. సో అలా అనమాట, ఎవరికి వచ్చిన థాట్లో వాళ్ళు రాసుకోవచ్చు. కాకపోతే బేసిక్ రూల్స్ అనేవి మనం ఫాలో అయిపోవాలి. సో అలా అనమాట. ఐడీస్ ఓకే, విత్ ఇది ఉంటుంది కదా, ఐడీస్ విత్ క్యాప్స్ ఆల్ఫాబెటిక్ ఉంటుంది, అందుకే మ్యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటా ఐడీస్. చేసుకోవచ్చు, నువ్వు ట్రై చేయాలి. ఓకేనా? సో ఇది ట్రిగ్గర్స్ అనేది. సో ఇంకొకటి మనకు టెస్ట్ క్లాసెస్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో అదే కూడా చెప్తే మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దాని తర్వాత మనం ఒకసారి డిప్లాయ్మెంట్స్ ని మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకుంటే సరిపోద్ది. అడ్మిన్ లో అయిపోయినాక మనం డిప్లాయ్మెంట్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అపెక్స్ క్లాసెస్ ని, ట్రిగ్గర్స్ ని ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది చెప్తే సరిపోద్ది మనకు. ఓకేనా? ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి అట్లయితే. ఇంకో 2 క్లాసెస్. డిప్లాయ్మెంట్స్ మనం నార్మల్ గా అడ్మిన్ చేసినప్పుడు చేసుకోవచ్చు, అలాగా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ అడ్మిన్ కాన్సెప్ట్ తీసుకుంటాం, ఇక్కడ డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకుంటాం అంతే. ఓకేనా? సో అది. సో రేపు సేమ్ టైం కనెక్ట్ అవ్వు, రేపు టెస్ట్ క్లాసెస్ గురించి చెప్తాను. ఓకేనా? ఓకే, చలో. బాయ్. థ్యాంక్స్.